ఒక వ్యక్తి చేపల మార్కెట్లో చేపకి చాలా తేడా ఉందందో. చేప అంటే ఏంటి? మ్యాట్. చేప అంటే ఏంటి? ఫిష్ కదా. అమ్మో, చాలా జాగ్రత్తగా పలికేటప్పుడు. చేపల మార్కెట్లో, ఫిష్ మార్కెట్లో ఆయన బోర్డు పెట్టుకున్నాడంట. ఇచ్చట చేపలు అమ్మబడును. ఆయన కష్టాలు ఏదో ఆయన పడుతున్నాడు కదా. ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇచ్చట అని ఎందుకు పెట్టావయ్యా? ఇచ్చట అంటే ఇక్కడ దొరుకుతాయి కదా, నువ్వు మళ్ళీ ఇచ్చట అని పెట్టాలా అన్నాడంట. ఈయన వెళ్ళిపోయాడంట. ఇంకో వ్యక్తి వచ్చాడంట. మళ్ళీ ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు కొద్దిమంది ఉంటారు, భయంకరమైన మనుషులు. ఇచ్చట అని ఎందుకు పెట్టాలి? ఇక్కడే అని తెలుసు కదా, మళ్ళీ కొత్తగా ఇచ్చట ఏమంటే ఫ్రెష్ చేపలు అమ్మబడును, ఎందుకు అవసరమా? ఇచ్చట ఎందుకు, తీసేయి అన్నాడంట. మరి కొన్ని రోజులు అయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చాడంట. ఇక్కడ ఫ్రెష్ అని ఎందుకు రాయాలయ్యా? దొరుకుతాయా ఫ్రెష్ అని? నువ్వెందుకు రాయాలి చెప్పు, అవసరమా అన్నాడంట. ఆయన కూడా విన్నాడంట, బాబోయ్ ఏంట్రా ఈ మనుషులు, ఇందాకేమో అంతకుముందు వచ్చేమో ఇచ్చట ఎందుకు పెట్టావు అని అన్నారు, ఇప్పుడు వచ్చి ఫ్రెష్ అని ఎందుకు పెట్టావు అంటున్నారు. మరొక వ్యక్తి వచ్చాడంట, ఆయనకి ఇవన్నీ తిరుగుతున్నాయంట మనసులో. మళ్ళీ వచ్చాడు, చేపల మార్కెట్లో చేపలే ఉంటాయ్యా బాబు, చేపలను ఎందుకు రాసావు, అంత అవసరమా అన్నాడంట. మరొక వ్యక్తి, ఉచిత సలహాలు ఇస్తారు కదా ఆ వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి అన్నాడంట, ఇందాకేమో అంతకుముందేమో ఇచ్చట ఎందుకు రాసావు అన్నాడు, నెక్స్ట్ ఫ్రెష్ అని ఎందుకు రాసావు అంటే నువ్వు ఫ్రెష్ అని చెప్తేనే తీసుకుంటారా జనాలు అని. మూడో వ్యక్తి వచ్చాడు అన్నాడంట కదా, చేపలను ఎందుకు రాసావు, ఇది చేపల మార్కెటే కదా అన్నాడంట. మరొక వ్యక్తి వచ్చాడంట కొన్ని రోజులు అయిన తర్వాత, అమ్మబడునని ఎందుకు రాసావయ్యా అన్నాడంట. ఏంటండి అమ్మబడునని ఎందుకు రాసావు, నువ్వు ఎట్లా అమ్ముతూనే ఉన్నావు, మళ్ళీ అమ్మబడునని ఎందుకు రాసావు, అవసరమా అన్నాడంట. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఫ్లెక్సీ లేదు ఏం లేదు, ఇదేం షాప్ అయ్యా అన్నాడంట. ఏంటండి ఫ్లెక్సీ లేదు ఏం లేదు, ఇదేం షాప్ అయ్యా బాబు అన్నాడంట. చూడండి మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎంత భయంకరమైన మనుషులండి. సలహాలు ఇవ్వమంటే ఇస్తారు, పలికి మాలిన సలహాలు. కానీ మనము తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వేటిని తీసుకోవాలో వాటిని తీసుకోవాలి, ఏవి అనవసరమో వాటిని వదిలిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గరే ఉంది. మంచి ఆలోచన కల వారిగా, బుద్ధి కలిగిన వారిగా, వివేచన కలిగిన వారిగా, పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు ఆ పరిస్థితిలో నీవు నిలబడి దేవుని కుమారుడుగా, కుమార్తెగా మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? పరిస్థితులన్నీ తారుమారు అవ్వచ్చేమో, నీ దగ్గరకు వచ్చి ఉచిత సలహాలు చాలా మంది ఇవ్వచ్చేమో. అరే ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు, నువ్వు కన్నీరు కారుస్తావు, ఒక్కడు నీ దగ్గర ఉండడు. అవునా కదా? అందుకని మంచి వ్యక్తుల దగ్గర నుంచి మంచి తీసుకో, అంటే నీకు అవసరమైనవి తీసుకో, అనవసరమైన వదిలే. ప్రాముఖ్యంగా నీ కష్టతరమైన పరిస్థితిలో ప్రభుని ఆశ్రయించాలి. ఆమేన్. అందరి మాటల కంటే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. ఆమేన్. ఒకవేళ ఈ చెప్పిన వాళ్ళందరినీ మాట ఆయన విన్నాడు అనుకోండి, షాప్ ఉంటుందా? పోయిద్ది. అరే బాబు ఎందుకురా బాబు ఇదంతా, ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు, ఇట్లా అంటాడు, అలా అంటాడు, వద్దు అసలు నేను వ్యాపారం చేయడమే మనుషులకు ఇష్టం లేదు. అవునా? మూట ముళ్ళు మొత్తం సర్దుకొని ఇంకా వాడు ఇంకా ఆ వ్యక్తి ఇంకెన్నడు వ్యాపారమే చెయ్యడు. అలాంటి పరిస్థితులు. అందుకనే మనుషులే. అందుకనే మనుషుల మాటను మనం ఎప్పుడు కూడా వినద్దు. ఎవరి మాట వినాలి? దేవుని మాటలు వినాలి. ఆమేన్. ఇంకా దాంట్లో కొద్దిమంది మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అలాంటి ఆత్మీయుల మాటలు పట్టుకోవాలి. ఆమేన్. అలాంటి ఆత్మీయ బంధాలు కలిగి మనం ముందుకు సాగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎలాంటి చింత ఉన్నా, ఎలాంటి వేదన ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులున్నా, ఇదిగో ప్రభు పాదాలు పట్టుకొని చరిత్ర మార్చబడబోతుంది. ఆమేన్.